హలో ఎవ్రీవాన్, ఇదైతే ఇంకా నిన్నట మినీ లాగ్ చూసేసేయండి. సో ఇంకా నిన్న మా హస్బెండ్ బర్త్డే అంటే ఫిబ్రవరి 12న. సో ఇంకా ఇంట్లో నైట్ అయితే కేక్ కోయిస్తున్నాము. ఇక్కడ మా హస్బెండ్ కేక్ కోసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది కదా, కోయ్ కోయ్ కేక్ అని కోయ్ సాంగ్. సో నేనైతే జస్ట్ స్లోగా స్టార్ట్ చేశాను. ఇంకా నాతో పాటు నా చిట్టి తల్లి కూడా ఇంకా సాంగ్ పాడుతుంది చూడండి. జస్ట్ అలా ఫన్ చేద్దామని చెప్పేసి చేసాము. మా హస్బెండ్ అయితే చాలా బాగా నవ్వారు. ఇంక నెక్స్ట్ అయితే ఈ చాక్లెట్ గిఫ్ట్గా ఇచ్చారు పిల్లలిద్దరూ. సో ఇంకెలా ఉండిద్ది ఏంటి అనేది ఓపెన్ చేసి చూస్తున్నారు. అది కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ చాక్లెట్ కాస్ట్ వచ్చి కూడా 350 రూపీస్ ఎంత పడింది. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ శివుడు ఉంటాడు, మనమే డైరెక్ట్గా అభిషేకం చేసుకోవచ్చు. నెక్స్ట్ దుని అండ్ సాయిబాబా టెంపుల్. ఇక్కడైతే ఈవినింగ్ వచ్చేపాటికి హారతలు ఇస్తారు 6 o'clockకి సోమవారి ప్రసాదం పెట్టి. అండ్ ఆఫ్టర్నూన్ కూడా అక్కడే చేస్తారు. ఈ టెంపుల్ వచ్చేపాటికి మా హౌస్కి నియర్ బై ఉంటుంది. ఈ ఒక్క టెంపుల్కి వెళ్తే చాలు, అందరు దేవుళ్ళు ఉంటారు, ఒక 4 to 5 దేవుళ్ళు అలాగా. సో ఇందాక చూపించింది గంగానమ్మ తల్లి. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ లోపలికి వచ్చిన వెంటనే వినాయకుడు, సాయిబాబా, త్రిమూర్తుల వారు ఉంటారు లోపలైతే. నిన్న పౌర్ణమి కాబట్టి సాయిబాబాని చూడండి చాలా నీట్గా అందంగా రెడీ చేశారు, చాలా బాగా అనిపించింది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం చాక్లెట్ తినేసి ఇంకా పూజ అయితే చేసాము. ఎందుకంటే మార్నింగ్ ఏం తినకుండా వెళ్ళాము. సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఈ చాక్లెట్ ఓపెన్ చేశాను, అసలు ఎలా ఉండిద్ది ఏంటి అనేసి. చాలా బాగుంది టేస్ట్ కూడా. మిడిల్లో ఏంటి అంటే హార్ట్ సింబల్ వచ్చింది. సో అదేనేమో స్పెషాలిటీ, వ్యాలంటైన్స్ డే కూడా కదా రేపు. ఇంకా నెక్స్ట్ నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు అయితే ఇంకా అన్ని పెట్టేసుకొని దేవుడు పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ బర్త్డే కాబట్టి సేమియా పాయసం కాసాను కొంచెం, ఇంకా దేవుడి వారి దగ్గర పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ అసలు ఏంటి చూసేద్దాం, వచ్చేసేయండి. ఆ రోజు ఈవినింగే మా అన్నయ్య వాళ్ళ బాబుది కూడా ఫస్ట్ బర్త్డే ఉంది. సో ఈవినింగ్ భోజనాలకు వెళ్ళాలి కదా అని చెప్పేసి మార్నింగ్ ఒక 1/2 kg మటన్ తెప్పించేసి మటన్ కర్రీ కుక్ చేస్తాను. అండ్ సేమియా పాయసం కూడా కాస్తాను. ఏంటి కొంచెమే ఉందని అనుకోమాకండి, మేమంతా తినేసిన తర్వాత చూపిస్తున్నాను. అండ్ కాజు ఇవి కూడా వేయించేసుకొని గీలో పక్కన పెట్టుకున్నాను. అండ్ నిన్న దిగిన కొన్ని పిక్స్ అయితే ఇంక మీతో షేర్ చేసుకుంటున్నాను. పాప డాన్స్ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి, లేదా ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ 4 minutes నార్మల్గా ఉండిద్ది, ఫ్రమ్ 4 to 7 minutes అయితే పాప డాన్స్ ఉండిద్ది. చాలా బాగా వేసింది చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.